చిన్న నాయనా షాప్ కు 90 తీసుకురా పో బిడ్డ పియ్యం కలిసిపోయింది. సరే నాయనా పో జపను నువ్వేమో తెచ్చుకో పో బిడ్డ. సరే నాయనా పోయిరా పో మంచిగా పో. తాను చేసి తాగునా తాగి తాను చేతున్నా తాగి తాను చేస్తే తీగుతుందా ఏం చేయాలి. అయినా మనకు తాను అలవాటు లేదుగా పోతాడు పైసలు ఉన్నాయి కూడా అమ్ముకుంటాం కదా. అంత ఆలోచిస్తున్నావు. ఏం కాదు జర పెయ్యతో నొప్పులు ఉన్నాయి. స్నానం చేస్తే కదా చెమట వాసన వస్తుంది. ఏది పెడుతున్నా ఒక్కరోజు మాపడికి ఏం కాదు కదే. చిన్నోడే ఎక్కడ ఇంత నైట్కి పంపించిన జర అంత పెరిగి నొప్పులని. మరి అవతల సపోర్ట్ చేస్తాడు. అవతల సపోర్ట్ చేస్తాడా? ఏం సీరియల్స్ నీకు వాడు అవతలకి కార్తీక దీపం అంట ఎవరో చచ్చిపోతారంట. కాదు చేసిన పైసలు అన్ని ఎక్కడ పెడుతున్నావు. ఉప్పుకి ఇస్తలేవు, నీరుకోడికి ఇస్తలేవు. ఇప్పుడు పైసల గురించి మాట్లాడాలి నావే టైంలో చాలు గాని చెమట వాసన వస్తుంది. తానం చేసుకో. వాసన ఒక్కరోజు ఓకే పోయి అమ్మాయి కొత్త నైటీ తాగనికేదేమన్నా ఏం కొడుకుని అన్నవే నీ బుద్ధిలే వచ్చినాయి. నాదేనా సరే నాకు ఇట్లా బిడ్డ లేదు కదా, నేను ప్లాన్ చెప్తా చెయ్యి. కూసబెడతాను ముందు మా అమ్మ గిడందు కూర్చోబెట్టింది. గాజులు మల్లెపూలు తీలే దీనికి మల్లెపూలు ఎందుకు అక్కడ బయట పంపిస్తే వాడన్నట్టు. సరే అలా కాదు పిచ్చోడా.